విశాఖ సాగర్ తీరంలో ఎప్పుడూ తరచూ తిమింగలాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల ఈ రుషికొండ దగ్గర అతిపెద్ద తిమింగలం కనిపించిందంటూ 2 రోజుల నుంచి కూడా హల్చల్ చేసింది. అయితే ఇది ఎప్పుడు కూడా ఈ స్కూబా డ్రైవింగ్ ఉంటుంది, ఇక్కడ బృందం అంతా లోపలికి వెళ్ళి వస్తూ ఉంటే ఇది కనిపించిందంటూ కూడా చెప్తున్నారు. అయితే మనతో పాటు ఇక్కడ స్కూబా డ్రైవింగ్ చేశారు ఇన్స్ట్రక్టర్ వైశాఖ్. సార్ చెప్పండి, ఇది కనిపించింది అంటున్నారు, ఎక్కడ కనిపించింది? తరచూ కనిపిస్తుంటాయా, మీకు రేర్గా కనిపిస్తుంటాయండి? అంటే మేము యాక్చువల్లీ రోజు రొటీన్ డైవ్స్కి అయితే వెళ్తూ ఉంటామండి. రొటీన్ డైవ్స్కి వెళ్ళినప్పుడు మొన్న అలాగే రొటీన్ డైవ్స్కి వెళ్ళి డైవ్ చేసుకుని రిటర్న్ అవుతున్నప్పుడు మాకు ఒక పెద్ద ఆబ్జెక్ట్ కింద కనిపించింది అనమాట. పెద్ద గ్రూప్ ఆఫ్ ఫిషెస్ ముందు ఒక ఆబ్జెక్ట్ కింద కనిపించింది. మేము అప్పటికి డీకిట్ అయిపోయి ఉన్నాం. సో అప్పుడు మా ఫ్రీ డైవర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ ఫ్రీ డైవర్స్, వాళ్ళు డైవ్ చేసి చూసినప్పటికీ మేము ఆశ్చర్యపోయాం అనమాట. అదొక పెద్ద తిమింగలం అండి. సో అరౌండ్ సుమారు 10 మీటర్లు పొడవు ఉన్నది, 20 టన్స్ వరకు ఉండొచ్చండి. సో అది నార్మల్గా అయితే హానికరం కాదు, బట్ ఇట్స్ ఏ వెరీ ఫ్రెండ్లీ షార్క్. సో దాన్ని డాక్యుమెంట్ చేసి సో మనము ప్రజలకి తెలియజేద్దామనేసి ఆ డాక్యుమెంట్ చేయడం జరిగిందండి. అయితే ఇప్పటి వరకు చాలా వరకు వెళ్ళి ఉంటారు, ఎప్పుడైనా చూసారా? ఇదే మొదటిసారి? ఇప్పటి వరకు అయితే ఇలాంటి పెద్ద వేల్ షార్క్ని అయితే చూడలేదండి విశాఖ తీరంలోని. సో ఈ బే ఆఫ్ బెంగాల్లో కూడా చాలా రేర్ అనమాట. సో అది షోర్కి అరౌండ్ 100 మీటర్స్ దూరంలో 4 మీటర్స్ డెప్త్లో కనిపించింది. అది చాలా రేర్గా కనిపించిందండి. ఇట్స్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ విశాఖపట్నం చూడడం జరిగిందండి. సో మాకు దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అనమాట. అయితే మీరు రోజు వెళ్తూ ఉంటారు, లోకల్గా ఏం కనిపిస్తూ ఉంటాయండి? ఇటువంటి చిన్న చిన్నవి కనిపిస్తాయా? ఈ సైజులు ఏమైనా కనిపిస్తుంటాయి వీటితో పాటు? నార్మల్గా గ్రూప్ ఆఫ్ హూపర్స్ అవి కనిపిస్తాయండి, రకరకాల టైగర్ ఫిషెస్ అవి కనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్న చేపలు ప్యారెట్ ఫిషెస్ కనిపిస్తూ ఉంటాయి, అండ్ టర్టిల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఈ షార్క్ అనేది మొదటిసారిగా మేము ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఈ షార్క్స్ అన్నీ అరేబియన్ సీలో ఉంటాయి. లైక్ మాల్దీవ్స్ అటు సైడ్ వెళ్ళినప్పుడు మేము డైవ్ ట్రిప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం డైవ్ అడ్డా తరపు నుంచి. సో అక్కడ డైవ్ ట్రిప్స్ కనిపించడం మేము అలాంటి ఎక్స్పీరియన్స్ చూసాం. బట్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ విశాఖపట్నంలో మేము ఈ వేల్ షార్క్ని చూడడం జరిగిందనమాట. అది ఎన్ని అడుగులు ఉంటుందండి? ఇది ఏమైనా చూసారు కదా, ఎట్లా అనిపించింది? ఇది 10 మీటర్స్ పొడవు ఉండొచ్చండి, రఫ్గా చెప్తున్నాను. ఒక 20 టన్స్ ఉండొచ్చేమో. వెరీ ఫ్రెండ్లీ అండి, చాలా హ్యాపీ ఫీల్ అయింది దాన్ని చూడగానే. అది సాధారణంగా ఏంటంటే వెరీ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట అండి, అది హాని చేయదు. బట్ ఏంటంటే యాజ్ పర్ మెరైన్ కన్జర్వేటరీ మనము దాన్ని టచ్ చేయకూడదు. బట్ వీ డిడ్ ఇట్, అంటే పట్టుకోకుండా మనం వీడియోగ్రఫీ అది చేసామన్నమాట. సాధారణంగా ప్రజలకైతే ఏమీ హాని చేయదండి. ఇది ఏ ఫిష్ కూడా హాని చేయదు. ఓన్లీ మనం దాని జోలికి వెళ్ళి మనం దాన్ని పింక్ చేసేంత వరకు మనం ఏం చేయదు అనమాట. చూసుకున్నట్లయితే విశాఖ సాగర్ తీరంలో 2 రోజుల నుంచి అలచల్ చేస్తున్నటువంటి తిమింగలం ఈ దగ్గరలోనే కనిపించింది. రోజువారీగా మేము స్కూబా డ్రైవ్ చేస్తూ ఉంటాం, దీనిలో భాగంగానే వస్తూ ఉంటే ఇది కనిపించింది. చాలా పెద్ద ఆకారంలోగా కనిపించింది. అయితే మనం ఏమీ చేయకపోతే అది కూడా ఏమీ చేయదు, హానికరం కాదంటూ కూడా చెప్తున్నారు. అయితే తరచూ కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. దగ్గరలో చిన్న చిన్న చేపలు అవి చూస్తూ ఉంటాం, కానీ ఇంత పెద్దది ఇప్పుడే చూడమని చెప్పేసి ఇన్స్ట్రక్టర్ వైశాఖ్ అంటున్నారు.